రైట్ మురళి గారు, మీరు అంతా చేసిన తెలంగాణ క్యాడర్ దాదాపు. ఏంటి జగన్ గారు మిమ్మల్ని ప్రత్యేకించి అక్కడ ఎడ్యుకేషన్ సలహాదారుగా మిమ్మల్ని పెట్టుకొని అక్కడ ఎడ్యుకేషన్లో అక్కడ ఎలాంటి మార్పులు తేగలిగారు మీరు అక్కడికి వెళ్ళి, ఏపీకి వెళ్ళి? అక్కడ నుంచి పిలుపు వచ్చింది. సో మా వై డోంట్ యూ అడ్వైజ్ అని అక్కడ నాడు నేలని ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశారు పెద్ద ఎత్తున. సో అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ప్లస్ అక్కడ ఉన్న సీఎం అధికారులు అందరూ కూడా సో ఇలాంటి ప్రోగ్రాము పలాని మురళి గారు అయితే బాగా చేస్తారు అని సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళు. చెప్తే ఆయన అసలు నాకు ఆయనకి ఏం పరిచయం లేదు, అస్సలు ఎక్కడ లేదు, అసలు కలవలేదు, అసలు ఏమీ లేదు, ఏమంటే ఏం లేదు. వాళ్ళ ఫాదర్ తోని చేస్తారు కదా. నేను రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా ఫేవరెట్ సీఎం, చాలా ఆయనతోని బాగానే ఉండేది, సన్నిహితంగా ఉండేది, చాలా మీటింగ్లో చాలా బాగుండేది. ఐ అప్రిషియేటెడ్. నాకు ఆయన హీఈస్ అ గ్రేట్ గై, చాలా మంచి చీఫ్ మినిస్టర్, చాలా ఓపెన్గా వస్తాడు. సో క్లియర్ మైండ్తో వస్తాడు, ప్రజలకు ఏది మంచుకుంటే ఆ డెసిషన్ తీసుకుంటూ వెళ్తాడు. సో కరప్షన్ పార్ట్ నాకు పక్కన పెడితే జనరల్గా మా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి బ్రహ్మాండంగా చేసేవాడు అనమాట. అంత తప్ప నాకు జగన్మోహన్ రెడ్డితో పరిచయం లేదు అసలు. సో నేను కళ్ళు మూసుకొని ఇంకా అక్కడ ఓకే చెప్పాను నేను, అట్లా అనమాట. సో నేను చెప్పే కమెంట్లో కూడా మళ్ళీ అగైన్ స్కూల్లో బాగుండాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అన్నకు ఇట్లా ఉన్నది, నల్లగా ఉండేది తెల్లగా కావాలి అని ఇట్లా చెప్పాడు. మీకు అట్లా ఉండాలంటే నేను చెప్పిన ఒక 2 పాయింట్స్ మీరు నాకు ఒప్పుకోవాలని చెప్పాను. ఒకటి ఏంటంటే కాంట్రాక్టర్స్ పెట్టకూడదు. కాంట్రాక్టర్స్ పెడితే ఇట్లాగే ఉంటుంది, ఇట్లా కాదు. బికాజ్ కాంట్రాక్టర్స్ తప్పు కాదు, అది డిఫరెంట్ రీజన్స్, మన సొసైటీ అట్లా ఉంది. సో అది ఒకటి చెప్పాను. రెండోది, తల్లిదండ్రుల కమిటీలను ఫామ్ చేసి వాళ్ళకే ఓనర్షిప్ ఇవ్వాలి, స్కూల్ ఓనర్షిప్ ఇస్తే ఇటు పనులు చేస్తారు, అటు మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు మొత్తం కూడా స్కూల్ మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు భాగస్వామ్యం ఇవ్వాలి. ఈ 2 ఇవ్వాలంటే ఆయన 100% ఒప్పుకున్నారు. సో దాంతో ఇంకా చాలా బాగా చేశాను. 3 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు ఏమైందంటే 2.5 సంవత్సరాల తర్వాత దెన్ ఐ థాట్ దట్ ఇక్కడ తెలంగాణ మనం హార్ట్ అంత ఇక్కడ ఉంటుంది కదా. సో నేనేం చేశానంటే తెలంగాణలో ఇట్లా జరుగుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ కొంతమంది ప్రొఫెసర్స్ని అందరినీ కలిసి ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకొని ఈ బడికి సంబంధించినటువంటి దీని మీద మనం అక్కడ తప్పుకున్నారా మీరే? లేదు, అక్కడ 5 days వీక్ కదా, అక్కడ 5 days నేను ఉండేవాడిని. సో శుక్రవారం నైట్, శనివారం పొద్దున వచ్చేసేసి శనివారం ఆదివారం ఇక్కడ నేను బడి నిద్రలు చేస్తుండే. సో బళ్ళ దగ్గర వెళ్ళి బడిలోనే, ప్రభుత్వ బడిలోనే అక్కడే పడుకొని రాత్రి తల్లిదండ్రులతో డిస్కస్ చేసి కొంచెం ఆ చర్చను లేవదిద్దామనేది. సో ఆ రకంగా చేశాను. చేసిన తర్వాత 6 months తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పిలిపి వచ్చి, అన్న కొంచెం నాకు కష్టమవుతుంది, నువ్వు ఇక్కడ చేస్తున్నావు, మళ్ళీ అక్కడ సాటర్డే సండే అక్కడికి పోయి చేస్తున్నావు, నాకు అక్కడ సీఎంఓ నుంచి ఫోన్లు వస్తున్నాయి, సీఎం గారి ఫోన్లు వస్తున్నాయి అన్నాడు. అన్న తర్వాత నేను ఆలోచించాను, ఎందుకు రిజైన్ చేద్దామని చెప్పి రిజైన్ చేశాను. అంటే మురళి గారు ఇన్ జనరల్ గా అప్పుడు మీరు కేసీఆర్ తో విభేదించారు, ఒక రకంగా కొంత విభేదించి బయటకు వచ్చారు, వాలంటరీ రిటైర్మెంట్. అప్పుడు కేసీఆర్ జగన్ కి ఇద్దరి మధ్య